ఏసీ గదుల నుంచి బయటకు రావాలి. ఐఏఎస్ ఐపీఎస్ల వ్యవహార శైలి మారాలి. ఫీల్డ్కు వెళ్ళాలని పదే పదే చెప్తున్నాం. ట్రైనింగ్లోనే కొందరు సెటిల్మెంట్లు స్టార్ట్ చేస్తున్నారు. శంకరన్, శేషన్, మన్మోహన్ను ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయ నేతలతో కలిసి తప్పులకు ఆఫీసర్ల ప్రోత్సాహం. చట్టాలను అమలు చేయాల్సింది అధికారులే. వ్యవస్థ ఎటుపోతుందో నాలో అసంతృప్తి. సీఎం రేవంత్. మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణ కర్మయోగి పుస్తకావిష్కరణ. ఓడిన వారికి ఎమ్మెల్సీగా నో ఛాన్స్ తేల్చి చెప్పిన పార్టీ అధిష్టానం. వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటాలోని 5 సీట్లు ఖాళీ. యువతకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచన. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్. ఇది అసలు ఏసీ గదుల నుంచి ఆఫీసర్లను బయటికి రావాలి, జనాల లోపలికి తిరగాలి అని చెప్పి అనడానికి ఒక ముఖ్యమంత్రికి ఎంత గట్స్ ఉండాలి. ఒక ఐఏఎస్లను జనాల లోపలికి వెళ్ళండి. ఐఏఎస్లు చూసినాం గత ప్రభుత్వం లోపల అధికారులు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు కొమ్ముగాసి వాళ్లకు వేల కోట్ల ఎకరాల భూములను దారదత్తం చేశారు. మొత్తం దోస్తాను చేసినటువంటి ఐఏఎస్లు ఉన్నారు గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఎంపీలతోటి, మంత్రులతోటి. ఇక్కడ అధికారులు శంకరన్, శేషన్, మన్మోహన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళ జీవితం లోపల ఎంత నిజాయితీగా బతికిర్రో ఓ ఐఏఎస్లు వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్తా ఉన్నాడు. చట్టాలను అమలు చేయాల్సింది అధికారులే. మరి అట్లాంటి అధికారులు చట్టాలను చేతుల లోపల తీసుకొని ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఎట్లా భూములను దారాదత్తం చేసిర్రో ఒకసారి కళ్ళకు కట్టినట్టు చెప్పిండు. ఐఏఎస్ ఐపీఎస్ల వ్యవహార శైలి, ఆలోచన విధానంలో మార్పు రావాలని రేవంత్ రెడ్డి అన్నాడు. కొందరు ఏసీ గదుల్లోంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారని ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఫీల్డ్కు వెళ్ళాలని తాను పదే పదే చెప్తున్నానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం ఆదేశాలు ఇచ్చారన్నారు. కలెక్టర్లు గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమయ్యేవారని ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. కొద్దిమంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మంత్రులకు, ముఖ్యమంత్రికి కాళ్లకు దండాలు పెట్టిన కలెక్టర్లను చూసినాం. ఇప్పుడు భువనగిరి కలెక్టర్ హనుమంతు పొద్దున్నే 5 గంటలకు ఒక కొత్త కార్యక్రమంతో పొద్దున్న 5 గంటలకు పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపి వాళ్ళకు పాఠశాలకు కావాల్సినటువంటి సామాగ్రి, స్కూల్ ప్యాడు, ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి కాబట్టి వాళ్ళను వేకప్ అనేటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ తోటి పిల్లలను లేపి ఎగ్జామ్ ప్యాడ్లు ఇచ్చి, వాళ్ళకు చైర్లు ఇచ్చి, వాళ్ళకు బుక్స్ కొనిచ్చి, వాళ్ళ పెన్సిల్ గిట్లా కొనిచ్చి ప్రజల లోపలికి వెళ్తున్నాడు రాజు హనుమంత్. అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి ఒక కలెక్టర్ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, నేలపైన కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లోపల. గత ప్రభుత్వం లోపల దండాలు పెట్టినటువంటి కలెక్టర్లను చూసినాం. మొత్తంగా రేవంత్ రెడ్డి మిగతా కలెక్టర్లందరినీ కూడా ఫీల్డ్కి వెళ్ళాలి, గ్రామాల లోపలికి వెళ్ళాలి, ప్రజల లోపల తిరగాలి, ఏసీ గదుల్ని వదిలేయాలని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గట్స్కి మనం మెచ్చుకోవాల్సిందే. అధికారులను పరుగులు పెట్టించాలి అనేటువంటి ఆలోచనతోటి చెప్పినటువంటి మాట. ఇకపోతే ఓడిన వాళ్ళకి ఎమ్మెల్సీగా నో ఛాన్స్ అంటే ఈ లెక్కన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీగా మళ్ళొక అవకాశం ఇయ్యరని స్పష్టం చేసినట్టే. అదేవిధంగా అద్దంకి దయాకర్కు ఈ ఎమ్మెల్యేల కోటా లోపల ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇక మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉన్నది.